దాని మీద రాసిచ్చారు. నేను 1 పక్కన 14 సంఖ్య కలిగినటువంటి రామమాలలు బంగారు మాలలు తీసుకున్నటువంటి కారణం చేత 100కి 10 చప్పున ప్రతి నెల వడ్డీ కడుతూ ఈ అప్పు తీరుస్తాను, నా పెళ్లికి ఈ ద్రవ్యం అప్పుచ్చుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర అని సంతకం పెట్టారు. చూస్తున్నాడు అలా కుబేరుడు. ఏమి ఇవ్వమే అన్నారు. మీరు సంతకం పెట్టారు బాగుంది కానీ సాక్ష్యం ఎవరన్నారు. అయ్యో బాబోయ్, సాక్ష్యం అంటే ఏమనుకోకండి, యుగ లక్షణం, సాక్ష్యం ఉంటే బాగుంటుంది. శివుడి వంక చూసారు. అయ్యో నీ పెట్టకపోవడం ఏమిటి, మన ఇద్దరం ఒకటే పరమశివం అని సంతకం పెట్టాడు. ఆయన అలాగే కూర్చున్నాడు కుబేరుడు. ఏం పెట్టాడుగా శివుడు అన్నారు. ఏది శివుడు పెట్టాడు? ఆయన కళ్ళు మూసుకొని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి శివ శివ వడ్డీ రాలేదు అంటే రుద్రుడై చూస్తాడు. రుద్రుడై చూశాడంటే నమ్మకుడికి ఎగది పెట్టిందో నాకు గది పడుతుంది. ఎందుకు వచ్చిన కూడా ఆయన సాక్ష్యం పెట్టారు, మంచిదే, అన్ని వేళలా దగ్గరికి వెళ్ళారు. వడ్డీయా ఏమన్నా ఇప్పుడా అంటే అందుకని కాస్త ఎప్పుడు తెలివిగా ఉండి చూస్తుండే ఉండే ఆయన ఎవరినన్నా పెట్టమనందని ఇలా చూపించాడు బ్రహ్మగారిని. బ్రహ్మగారు చూసా, ఈ బాబోయ్ నేను అప్పుడు సాక్ష్యమా అని చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ అని చేతి చేవురాలు చేసి సంతకం